अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. భగవద్బంధులారా, ఈరోజు మనం 3వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్న 4వ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగం అడుగు పెడుతున్నాం. భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడి ద్వారా వ్యాసాచారులు సంసారం యొక్క సమస్యను వెలిపుచ్చారు. ఆ సమస్య 3 రూపాల్లో ఉంటుంది: రాగము, శోకము, మోహం. రాగం భాగ్య వస్తువుల మీద భావపరంగా ఆధారపడతాం. శోకం భావపరంగా ఆధారపడటం వల్ల మనస్సు బాధపడుతుంది. మోహం, రాగం, శోకాల వల్ల బుద్ధి సరిగ్గా పనిచేయదు. అర్జునుడు ఈ 3 దశల్లో పడిపోయినప్పుడు ముందు తనకు తానే తన సమస్యను పరిష్కరిద్దామనుకున్నాడు, కానీ సాధ్యం కాలేదు. అప్పుడు ఒక తెలివైన పని చేశాడు. భగవంతుని శరణవేడి ఆయన్ని గురువుగా స్వీకరించాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మను భగవంతునిగా కాకుండా గురువుగా కూడా చూస్తాం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జ్ఞాన శ్లోకాల్లో ఉంది. అర్జునుడు తెలివిగా కృష్ణ పరమాత్మను శరణ వేడాడు. కృష్ణుడు కూడా గురువుగా జవాబు చెప్పడానికి సిద్ధపడ్డాడు. 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడి సమస్యకు సమాధానం ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆత్మజ్ఞానం మాత్రమే సంసారం నుంచి విముక్తి కలిగించగలదు. ఇది కృష్ణ పరమాత్మ బోధ సారాంశం. అందువలన భగవద్గీతను ఆత్మవిద్య అని కూడా అంటారు. గీతలో అనేక అంశాలు చర్చించాడు. ఆఖరికి ఆహార నియమాలు కూడా వదలలేదు. కానీ ముఖ్యాంశం జ్ఞానం. అందువలన గీతను మోక్షశాస్త్రం అని కూడా అంటారు. యవహిత పృథనాముఖం నిరీక్ష స్వజనవధాద్వి ముఖస్య దోషబుద్ధ్యా కుమతి మహారథాత్మ విద్య యస్య నరతి పరమస్య తస్య మే అస్తు. భీష్మస్తుతిలో 1 అధ్యాయంలో 9:36 భీష్మాచార్యులు కృష్ణ పరమాత్మ చెప్తాడు: ఓ దేవా, నువ్వు అర్జునుని సమస్య ఆత్మవిద్య ద్వారా పారదోలేవు. అందువల్ల ఇది భక్తి శాస్త్రం, కర్మశాస్త్రం, యోగ శాస్త్రం కాదు. భగవద్గీత జ్ఞానశాస్త్రం. 2వ అధ్యాయం మొత్తం భగవద్గీత యొక్క సారాంశం. రాగ శోక మోహాలు పోగొట్టడానికి 2 దశల్లో ఆధ్యాత్మిక సాధన చేయాలను కృష్ణ పరమాత్మ. అవి కర్మయోగం, 2 జ్ఞానయోగం. 1 ప్రవృత్తి మార్గం, ఇంకోటి నివృత్తి మార్గం. కర్మయోగం అనాత్మ గురించి చెప్తే, జ్ఞానయోగం ఆత్మ గురించి చెబుతుంది. ఈ 2 గురించి టూకీగా 2వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగం చిత్తశుద్ధిని కలగజేస్తుంది. ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ ఒక విషయం సుస్పష్టంగా తేటతెల్లం చేశాడు. కర్మయోగం దానంతటా అది మోక్షాన్ని ఇవ్వలేదు, చిత్తశుద్ధిని మాత్రం కలగజేస్తుంది. దాని తర్వాత జ్ఞానయోగానికి రావాలి. కర్మయోగం కర్మను ఎలా సరైన రీతిలో చేయాలో, ఎలా సరైన దృక్పథంలో చేయాలో నేర్పిస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధిని, ప్రసాద బుద్ధిని కలగజేస్తుంది. దాని తర్వాత జ్ఞానయోగానికి వచ్చి ఆత్మవిచారణ చేయాలి. అది కూడా సమర్థవంతమైన గురువు గారి దగ్గర శాస్త్రాన్ని నేర్చుకోవాలి. అది కూడా శ్రవణ మనన ధ్యాసల వల్ల ద్వారా నేర్చుకోవాలి. ఈ 2 యోగాల గురించి టూకీగా చెప్పాడు కాబట్టి వాటిని వివరంగా చెప్పదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీత బోధ టీవీ న్యూస్ చదివే పద్ధతిలో ఉంటుంది. న్యూస్లో ఏం చేస్తారు? ముందు హెడ్లైన్స్ చెప్పి తర్వాత ఆ విషయాన్ని వివరంగా చెప్పి మళ్ళీ హెడ్లైన్స్లో ముగిస్తారు. భగవద్గీత కూడా అంతే. 2వ అధ్యాయంలో భగవద్గీత సారాంశం అంతా చెప్పి 3వ అధ్యాయం 3 నుంచి 17 అధ్యాయాల్లో వరకు వాటిని వివరించి మళ్ళీ 18వ అధ్యాయంలో సారాంశాన్ని చెప్తారు. దీన్ని సంక్షిప్త విస్తార సంక్షిప్త పద్ధతి అంటారు. అలా కర్మయోగం జ్ఞానయోగాల గురించి 2వ అధ్యాయంలో టూకీగా చెప్పాడు. ఇప్పుడు వాటిని విస్తారంగా చెప్పాలి. 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి విస్తారంగా చెబితే 4, 5 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి విస్తారంగా చెప్తాడు. జ్ఞానయోగం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం కాబట్టి దానికి 2 అధ్యాయాలు కేటాయించాడు. 3వ అధ్యాయం కర్మయోగం అంటారని చూసాం. 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటారు. అలా ఎందుకు అంటారు తర్వాత. ఈ నేపథ్యంలో 4వ అధ్యాయంలో అడుగు పెడతాం. ఇందులోనూ 5వ అధ్యాయంలో జ్ఞానయోగం గురించి వస్తుంది. వీటిని బాగా అర్థం చేసుకోవాలంటే ముందు 2వ అధ్యాయంలో చెప్పిన జ్ఞానయోగ భాగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి.
12 నుంచి 30 శ్లోకాల వరకు జ్ఞానయోగం గురించిన సంక్షిప్త నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జరాధిపా నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. 2వ అధ్యాయం 12వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయహం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. 2వ అధ్యాయంలో 30వ శ్లోకం. వీటి మధ్యలో ఉన్న శ్లోకాల్లో ధ్యానయోగం గురించి చెప్పబడింది. ఇప్పుడు మనం చూడిపోయేది వీటి వ్యాఖ్యానం. శ్రీకాంతాయ కళ్యాణధేనుధేధ్నాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యే సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమజామాతృ మనీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జయ శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.